చూస్తూ వచ్చినాము. దేవుని యొక్క మందిరంలో ఉండవలసిన విషయాలు, దాంట్లో మొట్టమొదటిది బలిపీఠము. దేవుని మందిరంలో ఉండేది బలిపీఠము అని చూస్తూ వచ్చినాం. ఆ బలిపీఠములో ఎందుకు బలి అర్పిస్తారు, తర్వాత బలి అర్పించడానికి అసలు అర్థం ఏంటి, తర్వాత ఆ బలిపీఠమును కట్టడానికి కానీ ఆ గుడారం వేయటానికి కానీ అసలు దేవుడు ఎక్కడి నుంచి చూపించినాడు అనే దాన్ని గత వారాల్లో మనము చూస్తూ వచ్చినాం. అయితే ఈ దినాన్న మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడనంటున్న భాగము చూడండి. నిర్గమాకాండము 28వ అధ్యాయం. నిర్గమాకాండము 28వ అధ్యాయం 29-30 వచనాలు. నిర్గమాకాండము 28వ అధ్యాయం 29-30 వచనాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అహరోను దగ్గర ఒక 12 రాళ్లను దేవుడు ఉంచమని చెప్పినాడు. అవన్నీ భాగాలంతా కూడా మనం చదవం, కానీ పైన వచనాల్లో నుంచి చాలా ఉన్నాయి, కానీ 29-30 వచనాలు మాత్రమే మనం కలిసి చదువుకుందాం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేళ్ల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేళ్ల న్యాయ విధానములను నిత్యము భరించును. ఇక్కడ చూస్తున్నాము 12 రాళ్లను గురించి చెప్పబడతా ఉంది. మనము గత వారంలో ఒక మాట అనుకున్నాం. ఆ 12 రాళ్ళు ఎవరికి గుర్తుగా ఉన్నాయి? ఇశ్రాయేలుల 12 గోత్రాలకు గుర్తుగా ఉన్నాయి. ఈ 12 రాళ్లను ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన దేవుని ఆలయంలోనికి, లేకపోతే దేవుని సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన లేకపోతే దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చినప్పుడు ఈ 12 రాళ్ళు తను తగిలించుకొని ఎవరు ఉండాలని చెప్పబడింది? అహరోను ఉండాలి. ఎందుకు ఆ రాళ్ళు ఉంచబడ్డాయి? దేనికి గుర్తుగా ఉంది? అక్కడ 3 సార్లు రాయబడి ఉంది. ఏమంట? ఇశ్రాయేలులకు న్యాయ విధానమును చూపించడానికి. అయితే ఈ న్యాయ విధానాన్ని చూయించే ఆ రాళ్ళు ఎక్కడున్నాయంట? బలిపీఠము ఒక నమూనాగా వాళ్ళకి ఉంచబడింది. ఆ బలిపీఠము ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏ రకంగా అయితే ఉంచబడిందో మనం కానీ దేవుని యొక్క వాక్యంలో కానీ చదివితే, ఎవరైతే బలిపీఠమును అర్పిస్తున్నారో, లేకపోతే ఎవరైతే బలిని అర్పిస్తున్నారో, అర్పించే వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి దేవుడు యాక్సెప్ట్ చేయలే. అందుకనే సౌలు రాజు సమూయేలు ఆలస్యం చేసినప్పుడు ఏం చేసినాడండి? తనే వెళ్ళినాడు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేశాడా? చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు అనంటే, ఏ వ్యక్తి అయితే చెయ్యాలో బలి, ఆ వ్యక్తి ఆ బలిపీఠం మీద లేడు, బలిపీఠం దగ్గర లేడు. ఎవరైతే బలి అర్పించకూడదో, ఎవరైతే చేయకూడదో అటువంటి వ్యక్తి వెళ్ళిపోయి చేసిన కారణాన్ని బట్టి తనకి, తన కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని, ఉగ్రతను తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ బలిపీఠము దేవుని యొక్క సన్నిధిలో అది ఎలాగుండాలంట? న్యాయ విధానమును చూపించే బలిపీఠం. కాబట్టి రాళ్ళు ఏం చూపిస్తున్నాయి అంటే న్యాయ విధానాల్ని చూపిస్తున్నాయి. 12 న్యాయ విధులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని యొక్క బిడ్డలైన మనకు ఇచ్చినాడు. దాని యొక్క డిస్కషన్ కానీ మనం వెళ్తే, దాని యొక్క మనం అనుకున్న భాగము నుంచి మనం పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. అయితే ఈ 12 దేనికి సూచనగా ఉందని చెప్పుకుంటా ఉన్నాం? న్యాయ విధానము. కాబట్టి న్యాయ విధానము ఏ రకంగా జరిగింది? కొన్ని విషయాలు దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. 4:20. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి. ఇక్కడ యెహోషువ యొక్క కాలంలో ఒక బలిపీఠం కట్టబడింది. దేని కొరకు కట్టబడిందంట? అది నిలవబెట్టబడిన బలిపీఠము. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఖచ్చితంగా వర్డ్ యూజ్ చేశాడు. ఇంకొక దగ్గర కానీ చూసినట్లయితే ఏమని చెప్పబడతా ఉందంటే,
రాళ్లను ఏరి అని రేపబడింది. ఇంకొక దగ్గర కానీ మనం చదివితే రాళ్లను ఎత్తి అని రాయబడింది. అంటే ఇక్కడ ఈ రాయి ఏం చేయబడతా ఉందంట, నిలబెట్టబడింది. అందుకని అక్కడ రాస్తున్నాడు నిలబెట్టబడింది. దేని కొరకు నిలబెట్టబడింది? ఈ బలిపీఠం మీద ఉన్న 12 రాళ్ళు ఎందుకు నిలబెట్టబడ్డాయి అంటే, అక్కడ కానీ చాలా జాగ్రత్తగా అధ్యాయం అంతా చదివితే దానికంటే సున్నం వేసి పెట్టాలి. మళ్ళీ ఎక్కడ పెట్టాలి అది? ఆ బలిపీఠము ఎక్కడ కట్టబడాలి అంటే ఎత్తైన స్థలములో కట్టబడాలి. ఎందుకు అనంటే, దూరం నుంచి చూచే ప్రతి ఒక్క ఇశ్రాయేల్ తర్వాత తరం వారు ఆ సున్నం వేయబడిన ఆ రాళ్లను చూసినప్పుడు ఏమి తెలియాలి అంట, మా దేవుడు ఎక్కడి నుంచి మమ్మల్ని దాటించినాడు? మా పితరులను యోర్దానులో నుండి దాటించినాడు. ఈ యోర్దాను నది అంట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? పోనీ దాంట్లో ఏముండేవి? పోనీ మన దేశంలో అనేక నదులు ఉన్నాయి కాబట్టి ఒక నదిని గురించి కానీ మనం మాట్లాడితే, గోదావరి మన రాష్ట్రంలో నుంచి ఎక్కువగా పోయే నదులలో ఒకటి. అది ఆంధ్రాకు పోయినప్పుడు ఒక్క దగ్గర కూడా ఏం కనిపించదు, రాయి కనిపించదు, మొత్తం కూడా ఇసుకనే కనిపిస్తుంది. మరి తెలంగాణలో మొత్తం రాయే ఉంటుంది. అందుకనే నీళ్లు ఎత్తైన ప్రాంతంలో నుండి కారుతాయి కనుక నీళ్లు తెలంగాణలో నిలవు. అందుకనే డ్యాములు కడతా ఉన్నాడు. ఎందుకు అన్ని డ్యాములు కట్టబడ్డాయి అంటే ఆ నీళ్లు నిలవటానికి. ఈ యోర్దాను నది కూడా అంట రాళ్లతోనూ కొండలతోనూ ఉన్న నది అంట. అంతేకాకుండా ఈ నది లో నుంచి తీయబడిన రాళ్ళు అంటే ఏ రకంగా ఉండాలి అవి? ఈ బలిపీఠానికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. బలిపీఠాన్ని కట్టేటప్పుడు చెక్కబడని రాళ్లను తీసి అని రాయబడింది. కాబట్టి ఇవి దొర్లించబడిన రాళ్ళు. నదిలో ఉన్న రాళ్ళు ఏవి అంట, అన్నీ కూడా దొర్లించబడతాయి. అంటే నీళ్ళ యొక్క రాపిడితో ఏ రకమైన రాయి అయితే ఉందో అదే రాపిడిలో ఉన్న రాయిని తీసుకెళ్ళి బలిపీఠంగా కట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆ రాయిని తొలిపించి లేకపోతే నిలబెట్టడానికి ఆ బలిపీఠం ఎంత ఎత్తుగా ఉండాలా? నిలబెట్టి అని రాయబడి ఉంది. తర్వాత ఒక దగ్గర మనం చదివిన అందాకనే అన్నాను, వాటిని పడవేయబడిన రాళ్లను ఎత్తి అని రాయబడి ఉంది. కాబట్టి నిలబెట్టే రాళ్లుగా ఈ బలిపీఠం ఉంది. ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది అంటే, రానున్న తరానికి ఇది గుర్తుగా ఉండటానికి నిలబెట్టబడింది. అయితే ఈ గుర్తుగా ఉన్న ఈ రాళ్ళు ఏం చూపిస్తూ ఉంటున్నాయి చూడండి. ఈ బలిపీఠం ఏం చూపిస్తూ ఉంది? 22వ వచనం, అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి అని రాయబడింది. ఇప్పుడు ఏం చూపిస్తూ ఉంది అని అంటే, ఈ బలిపీఠము మొట్టమొదటిదేమో నిలబడుట చూపిస్తుంది, రెండోదేమో దాటిపోయే స్వభావమును చూపిస్తూ ఉంది. అది ఎక్కడికి దాటిపోయినారంట? ఆ యోర్దాను నదిలో నుండి దాటిపోయినారు. ఒకవేళ కానీ ఆ యోర్దాను నదిని దేవుడు కానీ ఆపకపోయి ఉంటే, ఆ యోర్దాను నది యొక్క ప్రవాహం అంట మనం ఇందాక చెప్పుకున్నట్లే గోదావరి రివర్ ఎట్లయితే ఎత్తైన కొండల మీద నుంచి నీళ్లు లోయల్ సైడ్కి కింద దిగువ భాగానికి వెళ్తాయో, అలాగే యోర్దాను నది యొక్క ప్రవాహం కూడా అట్లానే ఉంటుందంట. ఆ ప్రవాహం కానీ ఆగకపోతే మనుషులు కొట్టుకొని వెళ్ళిపోతారంట, అంత పెద్ద ప్రవాహముగా ఉంటుందంట. అందుకనే మనం ఒక దగ్గర కానీ చదివితే ఎక్కడ రాయబడి ఉంటా ఉంది అంటే, బహుశా ఏషియాలోనో కీర్తనలోనో రాయబడి ఉంది, వచనము నోటికి గుర్తులేదు. అక్కడ ఏమని ఉండేవి అంట అంటే, యోర్దానులలో కొండలు ఉండేయంట, తర్వాత రాళ్ళు ఉండేయంట. కాబట్టి ఆ కొండలు రాళ్ల మధ్యలో నుంచి ఆ ప్రవాహము పారిన కారణాన్ని బట్టి దాని యొక్క ప్రవాహం జలంలో మనుషులు కొట్టుకోయిన పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండేవట. అందుకనే ఆ ప్రవాహమును దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆపివేయవలసి వచ్చింది. ఆపివేసి దేవుడు ఏం చేయించాల్సి వచ్చిందంట? ఆరిన నేలను నడిపించి అని రాయబడింది. కాబట్టి ఆ నడిపించబడే ఆ యొక్క దాటిపోయే జీవితాన్ని ఈ బలిపీఠము యొక్క రాళ్ళు చూపిస్తూ ఉన్నాయి. తర్వాత మూడోదిగా ఈ బలిపీఠం రాళ్ళు ఏం చూపిస్తున్నాయి అంటే, చూడండి 23వ వచనం, ఎట్లనగా యెహోవా బాహు బలమైనది, భూనివాసులందరూ
ఏం తెలుసుకోవాలంట? దేవుని యొక్క చెయ్యి యొక్క శక్తి, ఆయన చేతిలో యొక్క శక్తి ఎట్లాగుంటుందో ఈ బలిపీఠము చూపిస్తూ ఉంది. తర్వాత 4వదిగా చూసినట్లయితే అదే వచనంలో చదివితే అక్కడ ఏమని చూస్తూ ఉన్నాము అంటే, దాటిపోయే విషయాన్ని మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో ఆయన యొక్క భయాన్ని కూడా చూపిస్తుందంట. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క భయమును ఆ రాళ్ళు చూపిస్తూ ఉన్నాయి. తర్వాత 5వదిగా చూసినట్లయితే 24వ వచనం, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి భయాన్ని పుట్టించే బలిపీఠముగా ఈ బలిపీఠము ఆనాడు ఉంటా ఉండింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలంలో ఎప్పుడైతే దానిని నిలబెట్టినారో వాళ్ళు 40 సంవత్సరాలు యుద్ధం చేసినారు. 40 సంవత్సరాలు వాళ్ళు ఆక్రమించుకోవడానికి వెళ్ళిన తర్వాత యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో కానీ మనం చదివితే మనకందరికీ తెలిసిన వచనమే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదము, మీరెవరిని సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి అని అన్నాడు. తర్వాత వచనాల్లో కానీ మనం వెళ్తే యెహోషువ చనిపోయినాడు. కానీ యెహోషువ కాలంలో నిలబడిన పెద్దలు ఉన్నంత వరకు ఎవరు తప్పిపోలేదంట? ఇశ్రాయేల్ ప్రజలు తమ మార్గమును తప్పిపోలేదు. ఎందుకనంటే ఈ బలిపీఠము ఏ యెహోషువ అయితే కట్టినాడో అది నిలబడిన బలిపీఠము. అది నిలబడకపోయింటే ఆ తరం వారు ఎవ్వరు కూడా నిలబడి ఉండేవారు కాదు. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు నిలబడగలిగినారు అని అంటే ఆయన యొక్క అడుగుజాడలు లేకపోతే ఆయన నడిపించిన విధానము ఎంత శక్తివంతమైన పునాదిని ఆయన ఆ దినాన్న ఆ పెద్దల్లోనూ ఇశ్రాయేలు ప్రజల్లోనూ పెట్టుండి ఉండాలి. ఈ దినాన్న మన పితరులు మనకు నేర్పించినారు. వాళ్ళున్న కాలంలోనే మనం ఏం చేస్తూ ఉన్నాము? నిర్లక్ష్యమైన స్వభావం కలిగిన వాళ్ళం చాలా ఉన్నాం. క్రైస్తవత్వమే అలాగుంది. ఎందుకుంది, ఎట్లా ఉంది అని అంటే దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే దాని యొక్క క్రమమే తప్పిపోయినారు. ఈరోజు మధ్యాహ్నం ఒక మా తెలిసిన నైబర్స్ ప్రేయర్ పెట్టుకుంటే అక్కడ ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. కూతురేమో క్యాథలిక్ చర్చ్కి పోతుంది, కొడుకేమో ఇంకొక సహవాసానికి పోతాడు, భార్యాభర్తలు ఇద్దరేమో సిఎస్ఐకి పోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం. కానీ ప్రార్థన చేయమని అంటే సరిగ్గా ఎక్కడ ప్రార్థన చేయిస్తారో అని చెప్పి కొడుకేమో ఇంట్లో వస్తువులు వచ్చిన వాళ్ళకి భోజనాలకి కావాలి అని చెప్పి వాడటు పారిపోతాడు. వాక్యం చెప్పేంత వరకే ఉండేది, కళ్ళు ఇట్లా ముయ్యంగానే దాటిపోతాడు. భర్తున్నాడు చెప్పాలి అంటే ఆయన చిన్నగున్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినాడు. ఈ దినాల్లో ఒకవేళ కానీ చూస్తే పాత 30 సంవత్సరాల క్రితం ఉన్న క్యాథలిక్ టైప్ ఆఫ్ చర్చ్ టీచింగ్స్ కానీ ఈ దినాల్లో అట్లా లేవు. ఎంతగా మారిపోయినాయి అంటే వాళ్ళు ఆ దినాన్న వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదివేవాళ్ళు, కానీ ఈ దినాన్న వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు పఠిస్తున్నారు. ఇప్పుడు అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఇచ్చే 15 నిమిషాలైనా కానీ సువార్త ఇస్తున్నారు. అసలు రక్షణనే లేని వాళ్ళు అక్కడ చెప్తున్నది అమ్మాయి, మా చర్చ్లో మేరీని పూజించడం చాలా తక్కువ అన్నా, మేము పూజించట్లేదు, ఆమెకి ఇచ్చేది ప్రయారిటీ మేము ఇవ్వట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పే బోధన ఎంతగా ఉంది అని అంటే రక్షణ, పాప క్షమాపణ, నిజమైన మారు మనసును గురించి ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో, ఎంత ఖచ్చితంగా హెచ్చరిస్తారో. కానీ కొన్ని ఆచార రూపకమైనవి ఉన్నాయి, వాటికి ఈ దినాన్న విశ్వాసులు అలవాటు పడట్లేదు. ఏంటి, ఇంకా పాత నిబంధన కాలపు ఆచారం ఉంది వాళ్ళ దగ్గర. ఏంటంటే ఒక రూమ్లో వాళ్ళు పాస్టర్ కూర్చొని ఉంటాడు, ఇది జాలి ఉంటుంది, అవతల పక్క ఒక బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద ముందు మోకాళ్ళ మీద వ్యక్తి వచ్చి వాళ్ళ పాపాలన్నీ కూడా చెప్పాలి. అయితే వాళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తున్నారంట. ఏమని అనౌన్స్మెంట్ అంటే ఇది ఏం డేస్? లెంట్ డేస్. ఈ లెంట్ డేస్లో మీరు ప్రభువారు సిలువ వేయబడే దినం కంటే ముందు
మీరు ఈ 40 దినాల్లో మీ పాపాలు ఒప్పుకోవాలి, మీరు రావాలి రావాలి రావాలని బలవంతం చేస్తున్నారట మెసేజ్లు పెట్టి. ఎందుకంటే మనకు మెంబర్షిప్లు ఉండవు, ఆ సహవాసాల్లో మెంబర్షిప్లు ఉంటాయి. ఆ మెంబర్షిప్లను బట్టి ప్రతి ఒక్క కుటుంబము వారి కాంటాక్ట్ నెంబర్స్, ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సిందే. అది ఇస్తే అక్కడ ఏం జరుగుతుందంట అంటే 95% వ్యక్తులు వెళ్ళటానికి ఇష్టపడట్లేదంట. మీరు వెళ్ళి చూడండి, హైదరాబాద్లో ప్రతి క్యాథలిక్ చర్చ్ నిండిపోయి పొర్లిపోయి ఉంటుంది. కానీ వాళ్ళన్న మాట అంటే దేవునికి చెప్పుకోవలసిన పాపాలు మనుషుడికి ఎందుకు చెప్పుకోవాలా? ఇప్పుడు వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ఒకప్పుడు వాళ్ళే ఆ పాపాలను వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, దాని కొరకు పోటీ ఉండేది, క్యూ ఉండేది. కానీ ఈ దినాన్న ఎంత బ్రతిమలాడినా కానీ ఒక్క ఆత్మ కూడా వెళ్ళట్లేదంట. ఎందుకు అనంటే వాళ్ళు ఒకప్పుడు పవిత్ర గ్రంథంలో నడుచుకున్న కాలం అంతా కూడా వాళ్ళు ఆచార రూపకమైన జీవితాన్ని నడుచుకుంటూ వచ్చినారు. ఈ దినాన్న ఒకవేళ కానీ మీరు చూస్తే మన సహవాసం ఒక్కటే సన్నగిల్లిపోయింది. దేని కొరకంటే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో ఆ కుటుంబాలలో నిజమైన ఆత్మకార్యం జరగట్లే. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్క సేవకుడు, నేనైతే దాదాపు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా ఇంటి ఎదురుగా వాళ్ళ దగ్గరికి వచ్చే సిఎస్ఐ పాస్టర్, ప్రార్థన చేసుకుంటున్నావా, ఏం వాక్యం చదివావు, ఈరోజు మీ కుటుంబ ప్రార్థన యొక్క పోర్షన్ ఏంటిది, ఇవన్నీ కూడా ఒకప్పుడు మన సహవాసంలో దేవుని సేవకులు అడిగి ఉండేవారు. ఇప్పుడు అట్లా అడుగుతారని చెప్పి మన వాళ్ళు ఎలాగైపోయినారు అంటే లాజర్లాగా అయిపోయినారు. లాజర్ ఏం చేశాడు? ప్రభు వచ్చినప్పుడల్లా గాయమైపోయాడు. మనం కూడా అట్లనే చాలా మన కుటుంబాలకు గాయమైపోతా ఉన్నారు. ఎందుకు అనంటే ఈ నిలబడే విషయం లోపముగా ఉంది కనుక. కాబట్టి యెహోషువ జీవితంలో చూపిస్తున్న ఈ బలిపీఠము నిలబెట్టబడిన బలిపీఠం. తర్వాత రెండోదిగా ఇంకొక బలిపీఠాన్ని గురించి మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 18వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున్న ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. ఇక్కడ కానీ మనం చదివితే ఇది ఎవరిని గురించి చెప్పబడిందండి? ఎవరు ఇక్కడున్న వ్యక్తి? ఎవరు? ఏలియా ప్రవక్త. అయితే ఇక్కడ కానీ మనం చూస్తే ఇక్కడ 31వ వచనంలో ఎవరు ఎత్తినారు రాళ్ళు? ఏలియానే ఎత్తినాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పిలిచినాడు, కానీ ఎవరెత్తింది? ఏలియా ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఆయన అంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని ఎత్తమని చెప్పొచ్చు కదా. అదే నీళ్లు పోసే దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని నీళ్లు పోయమన్నాడు, కానీ బలిపీఠము కట్టడానికి రాళ్ళని ఎత్తమని వాళ్ళని అడగలే. ఎవరెత్తారు? ఏలియానే ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? దేని విషయంలో ఎత్తాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఎవరిని పూజిస్తూ ఉన్నారండి? వారు బయలు దేవతను పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళు బయలు దేవతను పూజిస్తున్నారు కనుక వాళ్ళు ఆ బలిపీఠమును కట్టడానికి అనర్హులు. వాళ్ళు అర్హత కోల్పోయినారు. కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠమును తిరిగి కట్టడానికి ఎవరు అవసరమైంది? వాళ్ళకి ఒక ప్రవక్త అవసరమైనాడు. అప్పటికి ఆయన 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు వాళ్ళకి, దగ్గరికి రండి అని చెప్పి పిలిచినాడు, కానీ ఒక్కళ్ళని కూడా ఎత్తమని చెప్పలేదు. తర్వాత వచనంలో మనం చదివితే అక్కడ నీళ్ళను తీసుకురమ్మన్నాడు, నీళ్ళను పోయమన్నాడు. చూడండి, చదవండి. 30 ఒక పీఠం కట్టించి
ఉమ్, 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 ఉమ్. మళ్ళీ ఒకసారి చదవండి అండి. 33 వచనం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా 3 పనులు చేసినాడు. ఎవరు? ఏలియా. బలిపీఠమును పడిపోయిన రాళ్లను తనే కట్టినాడు. తెలుగులో లేదు, కట్టించి అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాయబడింది. ఏమని అంటే హీ బిల్ట్ అన్ ఆల్టర్ అని రాయబడింది. ఆయననే కట్టినాడు. ఎవరికి? దేవుని నామము కొరకు అని రాయబడింది. కానీ తెలుగులో కట్టించి అని రాయబడింది. కాబట్టి ఆయన కట్టినాడు. వేరే వాళ్ళని ముట్టుకొనిలే. తర్వాత రెండవది, ఆయననే కర్రలు పేర్చినాడు. ఆయననే జంతువును తుత్తనీయులుగా చేసినాడు. కాబట్టి ఇప్పుడు ముట్టుకునే దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయబడిందంట? వాళ్ళని ముట్టుకోనివ్వలేదు. అందుకనే దేవుని యొక్క మందసము గురించి మనం చదువుతాం. దావీదు కాలంలో ఎవరు? ఉజ్జా ఏం చేసినాడంట? పడిపోతుంది అని మందసముని చేయి చాపినాడు. వెంటనే దేవుడు ఏం చేసినాడు? ఎందుకు? అక్కడ మందసాన్ని పట్టుకోవడానికి లేవీలకు కూడా అధికారం లేదు. ఒక్కసారి ఆ మందసము యొక్క రింగ్స్ పెట్టబడిన తర్వాత వాటిల్లో నుంచే కర్ర పోవాలే తప్ప ఆ కర్రని కాకుండా ఆ రింగ్స్ని కూడా వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. అంత పరిశుద్ధమైందిగా దేవుడు ఆయన యొక్క పరికరాలని దేవుడు ఎంచినాడు. ఇది నాన్న చూస్తే కొన్ని చోట్ల భలే బాధేస్తుంది. మా దగ్గర నేను చూసిన రీసెంట్గా 15 సంవత్సరాల క్రితము 500 గ్లాసులు మందిరంలో 500 ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు కొనిపెట్టారు. మొన్న లెక్క వేయించాం. వేపిస్తే ఎన్ని ఉన్నాయండి తెలుసా? 150 ఉన్నాయి. ఎన్ని పోయినాయి? 350 పోయినాయి. ఎవరు తీసుకుపోయిండి? అలా దొంగలు లేరు. ఎవరు తీసుకుపోయారండి? విశ్వాసులే తీసుకుపోయారు. దేవుని మందిరంలో ఉన్న పరికరాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలి. ఒకరోజు ఒక ఆమె కృతజ్ఞత కూడికి వెళ్ళాం, సంఘం వెళ్ళింది. చూస్తే ఆమె ఇంట్లో 50 మంది భోజనానికి కూర్చున్నారు. అన్నం వడ్డిస్తున్న బేసిన్ మీద మందిరం పేరు మంచిగా ఉంది. ఈ బేసిన్ పోయింది 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 అని అనుకుంటా ఉంటే ఎక్కడుంది? అక్కడ దొరికింది. ఇప్పుడు ఏం మాట్లాడతాం? ఆమె ధైర్యంగా వాడుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ మొక్కతే వాళ్ళ ఇంట్లో రక్షించబడింది. ఎట్ట రక్షించబడింది అని అంటే ఆమెకి కుష్టు వ్యాధి ఉండేది. ఆసక్తి ఉంది, కానీ నిజమైన క్రమశిక్షణతో కూడిన క్రీస్తులో కట్టబడిన లక్షణం లేదు. ఈ బలిపీఠము దేన్ని చూపిస్తూ ఉంది అంటే బిల్డింగ్, కట్టుట. ఎట్లా కట్టాలా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు అని అంటే వాళ్ళు కట్టబడని స్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా కూడా ఎట్లా ఉంది అంటే ఆ పడిపోయిన బలిపీఠం వలె ఉంది. ఎందుకు ఉండాల్సి వచ్చింది? అన్ని బలిపీఠాలు ఉన్నాయి కదా ఆ ప్రాంతంలో, ఆ దేశంలో. మరి అన్నీ ఉన్నాయి, కానీ ఈ బలిపీఠం ఎందుకు పడద్రోయబడాలి? బైబిల్లో పడద్రోయబడిన బలిపీఠము అన్నది ఎక్కడన్నా ఉందండి? పడవేయబడిన బలిపీఠము ఎక్కడన్నా పాత నిబంధన, కొత్త నిబంధనలు ఎక్కడన్నా మనం చూస్తామా? ఈ ఒక్క సందర్భంలోనే పడిపోయిన బలిపీఠం గురించి వివరించబడింది. అంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి వారి జీవితాన్ని వాళ్ళు చేసుకుంటే దేవుని యొక్క బలిపీఠమును పడగొడతారు. అందుకనే వారు ఆ బలిపీఠమును కట్టడానికి అనర్హులని ఏం చేసినాడంటే అవన్నీ పేర్చే వరకు వాళ్ళని అందరినీ దగ్గరికి పిలిచినాడు. ఎందుకు దగ్గరికి పిలవాలి? దూరం నుంచే చేయొచ్చుగా.
దూరం నుంచే చేయొచ్చు కదండి. దానికంటే ముందు కొన్ని అనుభవాలు ఏలియాలో జరిగినాయి. ఏంటి అంటే, ఆయన ముందు సారేపోతూ దగ్గరికి వెళ్ళినాడు. ఆమె ఏమనింది? కొడుకు లేడు, కొడుకు పుట్టినాడు. ఇప్పుడు ఆమె మంచి ఆస్తిపరురాలు, అందుకని గది కట్టింది. తీరా చనిపోయిన తర్వాత మంచి మాట అనింది. ఏమన్నది? నేను బిడ్డలు ఇవ్వమని నిన్ను అడిగినానా? పని కట్టుకొని గాడిద గంతకు గట్టి భర్తకు చెప్పకుండా మరి పోయింది. పోయేమనింది? నేను అడిగినానా నిన్ను? నువ్వే ఇచ్చినావు, కానీ ఇవ్వమని అడిగింది నువ్వు, ఇచ్చింది నువ్వు. కాబట్టి ఇప్పుడు ప్రాణం తీయడానికి నువ్వెందుకు చేసావు ఆ కార్యం? బహుశా ఈ అనుమానపు జీవితంతో జీవిస్తున్న విశ్వాస జీవితంలో ఉన్న ఇశ్రాయేలులను చూసి ఆయన బహుశా అనుకొని ఉంటాడు, నేను కట్టెలు పెడుతుంటే ఏదన్నా మంచిగా నూనె రాస్తానేమో సంచిలో నుంచి తీసి కట్టెలకి, ఆకాశం నుంచి మంట దిగొస్తుందని. లేకపోతే జంతువుల మధ్యలో మనకి ఏదైనా నిప్పు రావాలంటే ఏం చేస్తాం? కర్పూర బిళ్ళలు పడేస్తారు. రాయిని ఇట్లా అనేసి కర్పూర బిళ్ళలు పడేస్తే అవి వెలుగుతుంది. అట్లా చేస్తాడేమో, ఇంకేమో ఆలోచన ఉండాల. ఆ రాయిలు కడుతున్నప్పుడు, పడిపోయిన వాటిని కడుతున్నప్పుడు ఆయన ఇంకేమన్నా పెడతాడేమో. బహుశా మనుషుడిగా ఆయన ముందున్న పరిస్థితులన్నిటినీ కూడా అనుభవించి ఉంటాడు, వాళ్ళ యొక్క ప్రవర్తన శైలిని అనుభవించి ఉంటాడు. అందుకనే ఆ రాజును చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రాజును చూసి ఏమంటా ఉన్నాడు? రాజు ఏమన్నాడండి ఏలియాను చూసిన తర్వాత? ఇశ్రాయేలీలను బాధ పెట్టువాడవు నీవేనా అని అన్నాడు. మళ్ళీ వర్షం రావాలని చెప్పి ప్రార్థన చేయమని అడిగింది కూడా ఆయనే. అడిగినాడు, కానీ నేరారోపణ చేసే మనస్తత్వం వాళ్ళల్లో ఉంది. అందుకనే వాళ్ళని కట్టడానికి దేవుడు ఎవరిని ముట్టుకొనివ్వలేదు. దగ్గరకు వచ్చి నుంచొని చూచే వరకు వాళ్ళని దగ్గరికి రానిచ్చినాడు. ఇప్పుడు నీళ్లు పోసే బాధ్యత మీది, అప్పుడు చేయమన్నాడు. ఎందుకు అనంటే అప్పుడు వారి జీవితంలో ఏం కలిగిందంట? చదువుదాం కింద భాగంలో. 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనైనాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరుచుము. ఏమంటా ఉన్నాడు? గాడ్ ఇన్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడనియు. అంటే వాళ్ళల్లో ఏం లేదు? ఏమండి? దేవుడు ఉన్నాడనే నమ్మకం కూడా వాళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి దేవుడు ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నాడనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు. తర్వాత ఇంకొకటి కానీ మనం చదివితే 30వ వచనంలోనే కానీ మనం చదివితే అక్కడ ఇంకొక మాట రాయబడతా ఉంది. నా దగ్గరకు రండని జనులందరినీ చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అంటే అక్కడ ఏముండి ఉండాలా? ఇశ్రాయేల్ జనులందరూ కూడా ఏలియా దగ్గరికి రాగలిగినారు అని అంటే అక్కడ ఏముండి ఉండాలంటే దే మైట్ బీ గ్రూపిజం ఉండి ఉండాలి. వాళ్ళల్లో వ్యతిరేక భావము, ఒక గుంపుకు, ఒక గోత్రానికి, ఒక తెగవారికి, ఒక వ్యక్తులకి విభేదాలు ఉండాలి. అందుకనే జనులందరూ బహుశా అక్కడ ఉన్నారు, కానీ ఎట్లా ఉన్నారంట? చెదిరిపోయి ఉన్నారు. అందుకని వాళ్ళందరినీ మీరు రండి నా దగ్గరికి అని పిలిచినాడు. అందుకని వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినారంట? ఏలియా దగ్గరికి వచ్చినారు. కాబట్టి వాళ్ళని కట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలియా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఆయన హీ హ్యాస్ టు బ్రింగ్ యూనిటీ, వాళ్ళల్లో ఏకత్వాన్ని తీసుకొని రావాలి. రెండవది, ఆయన నిజమైన దేవుడు ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాడు అని చెప్పి ఆయన చూపించాలనుకున్నాడు. మూడవది ఏం చేయాలనుకున్నాడంట? చూడండి 37వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము,
యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఏమవసరం అంట ఇప్పుడు మూడోది, టు టర్న్ దేర్ హార్ట్స్, వారి హృదయములు నీ తట్టు. వారి హృదయాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో లేవు, దూరం అయిపోయినాయి అవి. కాబట్టి వాటిని కట్టడానికి, వాటిని దేవుడు సమకూర్చడానికి ఎవరిని వాడుకుంటా ఉన్నాడు? ఏలియాను వాడుకుంటా ఉన్నాడు. తర్వాత 4వదిగా చూసినట్లయితే 38వ వచనం అందరం కలిసి చదువుదాం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఏం చూస్తూ ఉన్నారు? గాడ్స్ ఇంటర్వెన్షన్, లేకపోతే గాడ్స్ వర్క్ చూడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆయన యొక్క జోక్యము వారు చూడగలిగినారు. ఎప్పుడైతే ఈ 4 క్రియలు వాళ్ళ జీవితంలో లేకుండా ఉంటూ వచ్చినాయో వాటిని ఏలియా చేయగలిగినాడు. ఎక్కడ అంటే కట్టనై ఉంటున్న ఆ బలిపీఠము దగ్గర. అందుకనే బిల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎక్కడ? ఆల్టర్. ఒకవేళ కానీ అది సరి అయిన కట్టడముగా కట్టబడకపోతే, మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చినాం, ఆ రాళ్ళు చెక్కబడకూడదు. వాటిని ఏ రకమైన మనుషుని యొక్క ఇనుముతో తాకబడిన ఏ విధమైన విధానంలో కూడా రాయిని మలచకూడదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మలచబడని ఆ రాయిని నిలబెట్టాలంటే ఎంత కష్టమో. బహుశా వీళ్ళందరూ కూడా నాకంటే వయసు పెద్దన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ముందటి దినాల్లో పొలాల్లో అంచులు కట్టేటట్లు ఎట్లా కట్టేవాళ్ళండి? రాళ్లతోటే అంచులు కట్టుకునేవాళ్ళు. ఆ రాళ్ళల్లో అవి ఎక్కడ కూడా మలచబడిన రాళ్ళు కాదు, ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగానే ఉండేవి, కానీ గోడ మాత్రం మంచిగా కట్టబడేది. అలాగే దేవుని యొక్క బలిపీఠమును కట్టడానికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఈ 4 క్రియలు వారిలో లోపంగా ఉంటా ఉన్నాయి. వారి జీవితంలో అవి లోపంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆ లోపమును వారి దగ్గర తీసివేయాలని కోరినాడు. అందుకనే మనం 5వదిగా చూసినట్లయితే అక్కడ మనం ఏం చూస్తాము అంటే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యము మనుషుల మధ్యలో మనం చూస్తాం. అంతటా 39వ వచనం, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి. ఆ యూనిటీ వచ్చిందా? తర్వాత ఏం చేసినారంట? యెహోవాయే దేవుడు అనడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారండి? కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ హృదయాలు ఏం చేయబడ్డాయి? మార్చబడ్డాయి. ఆ యూనిటీని, లేకపోతే ఆ బిల్డింగ్నెస్ని తీసుకురావడానికే దేవుడు ఆ పడిపోయిన బలిపీఠమును ఏలియా ద్వారా కట్టడానికి ఉపయోగించుకున్నాడు. తర్వాత చూసినట్లయితే 40వ వచనం అందరం కలిసి చదువుదామండి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఎవరి దగ్గర నుంచి చేసినాడండి కార్యము? ఇశ్రాయేలుకే అప్పగించినాడు పని. ఎందుకంటే తప్పిపోయిన మార్గం మీది, పడిపోవడానికి కారణమైంది మీరు. కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చాల్సింది కూడా ఎవరు? మీరే. అందుకనే తప్పు చేసిన మనకే శిక్ష వస్తుంది, కానీ మన ఇంట్లో వాళ్ళకి రాదు. అవునండి? దేవుడేమన్నాడు? మన తప్పును పక్కింటి వాళ్ళకి ఇస్తానన్నాడా? లేదు, మన తప్పును మనమే భరించాలా. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ తప్పును సరి చేసుకోవాలి అంటే ఆ 450 మంది ఎంత మంచి గుడ్ స్పీకర్స్ అయి ఉంటే లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని దగ్గర నుంచి బయలు దేవతకి దగ్గరికి తిప్పేసి ఉంటారు. ఏండి, ఈ దినాల్లో 1,00,000 మంది ఒక్క వర్తమానికుడికి ఆకర్షించబడటానికి ఎంత ప్రయత్నం చేస్తే ఆ వర్తమానికుడు ఆకర్షించబడతాడు? బహుశా ఒక దైవజనుడి గురించి చెప్పబడేది. బిల్లీ గ్రామ్ గారిని 82లో ఇండియాలోకి రాకూడదు అని చెప్పి
తనని ద్వారాలు మూసివేసినారు. తర్వాత ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్ వాళ్ళు ఆయన ఎవరు తన పేరు జార్జ్ వర్వర్ తనని 25 సంవత్సరాలు భారతదేశానికి రాకూడదు అని చెప్పి ఆయనని కట్టుదిట్టం చేసినారు. ఆ తర్వాత తనకి స్వేచ్ఛ దొరికిన సంవత్సరమనే ఇండియాకు వచ్చినాడు, హెబ్రోన్కి వచ్చినాడు. అది మనం అందరినీ సంఘాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచినారు ఆదివారం ఒకరోజు సాయంత్రం మీటింగ్కి. వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళ యొక్క కార్యాల ద్వారా ఆ దినాల్లో అంట బిల్లీ గ్రామ్ గారిని ఆయన వస్తుంటే ఆయన చెప్పిన వర్తమానంను బట్టి ఒక చోట 6,000 మంది రక్షించబడ్డారంట, ఒక చోట 14,000 మంది రక్షించబడ్డారంట, ఒక చోట 18,000 మంది రక్షించబడ్డారంట. ఇట్లా రక్షించబడుతుంటే అప్పుడు భారతదేశంలో ఉన్న ఆ దినాల్లో ఉన్న వాళ్ళు ఏం చేసినారు అని అంటే, ఈ వ్యక్తి కానీ పదే పదే భారతదేశానికి వస్తే ఏమైపోతుంది, భారతదేశము క్రైస్తవ దేశముగా మారిపోతుంది. అందుకని వాళ్ళకి ద్వారాలు మూసివేయబడ్డాయి. కానీ వారి వర్తమానాలు, వారి యొక్క చేయబడిన కార్యాల ద్వారా ప్రభు ఆపేలేదు ఆయన కార్యాన్ని. ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి అట్లా ప్రాకుతూ విశ్వాస జీవితంలో క్రైస్తవులు అనేవాళ్ళు సంఘాల్లో చేర్చబడుతూనే వచ్చినారు. కానీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. ఫారినర్స్కి ఉన్న ఒక మంచి అలవాటు, మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని. దాని మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 100 సంవత్సరాలకి చేశారు. మన దేశానికి ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. 20 సంవత్సరాల కంటే అప్పటికి 90 సంవత్సరాలు అయిపోయిందంట ఆ బ్రిడ్జ్ కట్టి. అప్పటికి మనకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. అప్పటికి కూడా వాళ్ళు ఏం చేసినారంటే ఒక లెటర్ రాసినారంట ఇండియన్ గవర్నమెంట్కి, పలాని చోట పలాని ప్రాజెక్ట్ దగ్గర బ్రిడ్జ్ ఇంకొక 10 సంవత్సరాల్లో దాని యొక్క గడువు ముగిస్తుంది, కాబట్టి దీన్ని మీరు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. అంటే అది అంత పెద్ద ప్రాజెక్ట్, అది నేషనల్ హైవే మీద ఉంది అని చెప్పని అనుకుంటే, మా ఊరు దగ్గర ఇంకొకటి ఉంటుంది సైఫన్ అని. పైనుంచి నీళ్లు పోతాయి, కింద నుంచి నీళ్లు పోతాయి, ఇట్లా పోతాయి నీళ్ళు. ఒక ఫారిన్ క్రిస్టియన్ ఇంజనీర్ కట్టినాడు. దాని గురించి కూడా అంత చిన్న పల్లెటూరులో ఉంది అది, కానీ దాని గురించి కూడా వాళ్ళకి విలువ ఉంది. మన విషయంలో ఏముంది? ఎంత నెగ్లిజెంట్ హృదయాలు కలిగి ఉంటా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు కూడా. అందుని బట్టే దేవుడు వాళ్ళని కట్టడానికి, వాళ్ళని నిలబెట్టడానికి, వారిని తిరిగి సమకూర్చడానికి దేవుడు ఆయన యొక్క తీర్పును ఆయన వెల్లడించిన వాడుగా ఉంటా ఉన్నాడు. చివరిదిగా చూసినట్లయితే 39వ వచనంలో మళ్ళొకసారి అందరం కలిసి చదువుదామండి. అంతటి జనులు ఏం చేయబడిందంట, ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఎవరో, ఆయన ఏం చేయగలిగిన సామర్థ్యుడో ఆయన రుజువు చేయడానికి ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏక స్వరాన్ని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఈ 2 బలిపీఠములు, ఒకటేమో నిలబెట్టడానికి గుర్తుగా ఉంది, రెండవది కట్టడానికి గుర్తుగా ఉంది. కాబట్టి మనము నిలబెట్టే వారుగా యెహోషువ ఏం చేసినాడు, వాటిని నిలబెట్టేవాడు దేనికి నిలబెట్టినాడు, రానున్న తరము మీ పిల్లలు ఏం చేయడానికి, గుర్తుగా ఉండటానికి. మనం కూడా గుర్తనే ఆ జ్ఞాపకార్థమైన బలిపీఠాన్ని మనము కట్టాల. ఒకవేళ కానీ కట్టకపోతే ఆల్రెడీ ఇప్పటికే డైల్యూట్ అయిపోయింది మన సహవాసం. ఇంకా రానున్న దినాల్లో ఏమైపోతుంది అంటే, ఒకప్పుడు భక్సింగ్ గారు ఆయన తర్వాత తరం వారు ఉన్నప్పుడు హార్మోనియంను తప్ప ఇంకొక దాన్ని ఉపయోగించేవాళ్ళు కాదు, తబలాని హార్మోనియాన్ని. ఇది నాన్న టెక్నాలజీ మారింది కనుక కీబోర్డ్ రిథము పెడుతున్నారు. బహుశా ఆయన అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు అట్లాంటివి?
ఆ దినాల్లో కూడా లేవండి. ఆయన ఫారెన్లో ఉండినాడు, మంచిగా పియానో తెప్పించి ఉండొచ్చు, మంచిగా ఒక పెద్ద బల్లలాగా పెట్టుంటే స్టేజ్ పక్కన మంచి పియానో వాయించగలిగిన వాళ్ళు కూడా ఆ దినాల్లో ఉన్నారు. అయినా కానీ పెట్టలేదు. బహుశా ప్రభు వాక్యానుసారముగా వాటిని తీసుకొని ఆయన పెట్టినాడు. అందుకని ఏ రోజు కూడా ఆయన అలౌ చేసి ఉండేవాడు కాదట. కీబోర్డ్ ఉన్నా కానీ అలౌ చేయలేదు. ఆయన వీకెండ్ అవుతున్న టైములలో కంప్యూటర్ అప్పుడే కొద్దిగా ఉపయోగకరమైన వస్తువుగా బయట ప్రపంచంలోనికి మెల్లిమెల్లిగా బయటపడుతుంది. ఫారినర్స్ ఆ దినాలలో చాలామంది హెబ్రోన్కి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, వస్తువులు లేకపోతే డబ్బు రకంగా ఎంతో ఇచ్చేవాళ్ళు. అట్లా అడిగినారంట, బ్రదర్ మీకు టెక్నాలజీ టైప్ రైటర్ ఉంది కదా, సిస్టర్స్ టైపింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేతులు నొప్పి పెట్టిపోతాయి మీరు రాయిపించే లెటర్లకి, మీరు చేయించే పనులకి, కాబట్టి ఇది వాడండి అంటే ఆయన ఒప్పుకోలేదంట. అది మాకు అవసరం లేదు. ఎందుకు అంటే ఈ శ్రమలోనే దేవుని యొక్క కార్యము చూస్తారు. అందుకనే వాళ్ళు ఆ కార్యాలు చూసినారు కనుకనే వాళ్ళు పడిపోలేదు, తప్పిపోలేదు. వారి జీవిత కాలపు అంతం వరకు వాళ్ళు నిలబడినారు. ఆ విధంగా ప్రభు మనల్ని కూడా నిలబెట్టాలని కోరుతూ ఉన్నాడు. ఈ బలిపీఠాల యొక్క జీవితాల ద్వారా మనం కూడా నేర్చుకోవలసిన పాఠము. ఈ 2 బలిపీఠాలు, ఒకటేమో నిలబెట్టబడింది, రెండోది కట్టబడింది. కాబట్టి నిలబెట్టే బలిపీఠముగా, కట్టబడే బలిపీఠముగా మనము మన తర్వాత తరము కూడా ఉండాలని ప్రభు యొక్క ఆశ. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతిమైన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం దేవా. మరి నిలబెట్టే బలిపీఠముగాను, కట్టబడే బలిపీఠముగాను మేము ఉండాలని మీరు జ్ఞాపకం చేసిన మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చూసుకున్న వారమై దేవా, ఏ రకంగా మేము నిలబడుతున్నామో, ఏ రకమైన విధానంలో మేము మా తరము తర్వాత తరం వారు నిలబడిన అంటున్నారు, ఒకసారి మేము చూసుకున్న వారమై ఆ బలిపీఠమును దేవా మీరు మా మధ్యలో ఉంచాలని ఇష్టపడినారు. అందును బట్టే నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదని మీరు సెలవిచ్చినారు. అయితే ఆ అసహ్యపడని ఆ బలిపీఠమును మా మధ్యలో మీరు పెట్టినారు ప్రభా. ఆ బలిపీఠంలో తండ్రి మేము నిలబడుతున్నామో లేదో, మేము కడుతున్నామో లేదో ఒకసారి చూసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విధానంలో తండ్రి కట్టబడి మీరు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని సాక్ష్యం పొంది మీరిచ్చే బహుమానమును తీసుకునే వారముగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విధంగా తండ్రి వృద్ధులైతేనేమి, మధ్య వయసు వారైతేనేమి, యవనస్తులైతేనేమి, చిన్న బిడ్డలైతేనేమి దేవా, అటువంటి కట్టబడిన బలిపీఠముగా ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. ఆ విధానంలో తండ్రి మీరు మమ్మల్ని కట్టవలసిందిగా కోరుతూ మీ కృపా సాన్నిధ్యం కిందకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకును, నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండునుగాక.